सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం ఆత్మనే పద ప్రకారం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మ్రియతే లుంగు లింగోశ్చ అనే సూత్రం చెప్పుకున్నాము. లుంగు లింగు పక్కన ఉన్నప్పుడు లేదా షిద్భావి ఉన్నప్పుడు ఏదైతే మృంగు ప్రాణత్యాగే ధాతువు ఉందో అటువంటి ధాతువు చేత కూడా ఆత్మనే పదం వస్తుంది అని నిన్న మనం చెప్పుకున్నాము. అందులో లుంగుకు సంబంధించిన ఉదాహరణ అమృత అని చెప్పుకున్నాము. లింగ్ లకారానికి సంబంధించిన ఉదాహరణ మృ శీష్ట అని చెప్పుకున్నాము. ఇప్పుడు షిత్ సంబంధి మ్రియతే మ్రియేతే మ్రియంతే అని కూడా మనం చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇంకెవరికైనా ఉందా? చాలా మంది రాశారు. నీరజ గారు రాశారు, నిర్మలా గారు రాశారు, వరలక్ష్మి గారు రాశారు, చాలా చక్కగా రాశారు. అది మీకు పంపించేవి మీ గ్రూప్ లో పెట్టాను, చూసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా అయినా కూడా ఎవరికైనా సందేహం ఉంటే చెప్పచ్చు. నమస్కారం ఆచార్య. ఇది తుదాది గణ ధాతువు ఆచార్య. అప్పుడు షప్ ప్రత్యయం వస్తుంది కదా ఆచార్య, షప్ రాదు కదా ఆచార్య. షహ ప్రత్యయం వస్తుంది, తుదాదిభ్య షహ వస్తుంది కదా ఆచార్య. షప్ రాదు. తుదాది గణ ధాతువు అయితే తుదాదిభ్య షహ, అందులో విశిష్ట సూత్రం షప్ను బాధించి ఇది వస్తుంది. షహకైనా ఆకారం వెళ్తుంది అనుబంధం లోపం చేస్తే. ఏదండి? మృంగ ధాతువా? మృంగ ధాతువు ఆచార్య. తో షహ వస్తుంది, షప్ రాదు, షహ వస్తుంది. ఓకే, ఉత్తమం. ధన్యవాదాలు. తో షహ వచ్చిన తర్వాత దానికి సార్వధాతుక సంజ్ఞ ఉంది, అందుకే గుణం అయిపోతుంది. సార్వధాతుక ఆర్ధాతుక మ్రే అయిపోతుంది. గుణం అవ్వదు కదా ఆచార్య, స్వాది ఇయంగా వస్తుంది, ఇయంగా ఆదేశం వస్తుంది. సార్వధాతుకం అపిత్తో అందుకే గుణం కాదు. ఓకే, అవునండి. అపిత్ సార్వధాతుకం గిత్వత అవుతుంది కాబట్టి మనకు ఆ స్థితి లేదండి. అస్తు. ఇంకా అండి శ్రీలుంగి వచ్చినప్పుడు వెంటనే స్విచ్ వస్తుంటుంది కదండి? ఖచ్చితంగా వస్తుంది. శ్రీ లుంగి వచ్చిందంటే శ్రీస్థానం వెంటనే స్విచ్ చేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు వెంటనే స్విచ్ వస్తుంది, వెంటనే స్విచ్ వస్తుంది. ముందు సూత్రాల్లో కూడా మనకు వచ్చింది కదా. అవునండి, లుంగులకారం ఉన్న చూడాలి అన్నిట్లో వస్తుంది. ఇక్కడే కాదు, ప్రతి లుంగులకారంలో ఏ ధాతువుకైనా సరే లుంగులకారం రాసేటప్పుడు ఈ రూపం వచ్చేస్తుందండి, ఈ సూత్రాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే అండి, ముందుకెళ్దామండి. ఇది మళ్ళీ చెప్పుకోవాలా? అర్థమైంది కదా? మ్రియతే మ్రియేతే మ్రియంతే సందేహాలు ఉన్నాయా? ఓకే అండి, అందరికీ అర్థమయ్యాయి, సంతోషం. సో నెక్స్ట్ మనం పూర్వవత్ సనః 62వ సూత్రము పూర్వవత్ సనః అనే సూత్రం చెప్పుకుందామండి. చూడండి, గమనించిన స్లైడ్ మీద పూర్వవత్ సనః చూడండి. ఇక్కడ పూర్వవత్ సనః, పూర్వవత్ అవ్యయపదం, సనః పంచమి విభక్తి ఏకవచనం. పూర్వవత్ అవ్యయపదము, సనః పంచమి విభక్తి ఏకవచనం. అనువృత్తి పైనుంచి కేవలం ఆత్మ అనే పదంకి అనువృత్తి వస్తుంది, మిగిలిన పైనుంచి ఏవి అనువృత్తి ఏమి లేవు ఇంకా ఇక్కడ. సో ఇందులో పూర్వవత్ అంటే ఏమిటి కొంచెం ఇక్కడ విగ్రహవాక్యం ద్వారా చూపించారు. ఇక్కడ పూర్వవత్ అంటే ఏమిటంటే పూర్వవత్ వత్తులో దకారంగా మారిపోతుంది, జలాం జశవంతే ప్రకారంగా. పూర్వవత్ ఇత్యత్ర తేన తుల్యం క్రియా చేద్వతి
సూత్రం పూర్తిగా వెళ్ళేది నేను పూర్తిగా చెప్పాను. తేన తుల్యం క్రియా చేద్వతి. క్రియా చేద్వతి సూత్రంలో వతి ప్రత్యయం ఉన్నది. అంటే ఈ సూత్రం ద్వారా 5-1-115 సూత్రం ద్వారా వతి ప్రత్యయం వచ్చినప్పుడు ఇది పూర్వవత్తులో వత్తు కనిపిస్తుంది కదా, ఈ సూత్రం ప్రకారం వత్తు ప్రత్యయం వచ్చింది. పూర్వవత్తులో వత్తు కనిపిస్తుంది కదా, ఆ వత్తు ప్రత్యయం ఎలా వచ్చిందంటే తేన తుల్యం క్రియా చేద్వతి, తుల్యార్థంలో వత్తు ప్రత్యయం వస్తుంది. సమానత అని చెప్పడంలో వత్తు ప్రత్యయం వస్తుంది. ఓకే, సో ఈ సూత్రం ప్రకారంగా మనం వత్తు ప్రత్యయం వచ్చింది. చూడండి ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. తేన ఇది తృతీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ తుల్యం అంటే సమానం, తుల్యం అంటే సమానం, ఇది ఏతస్మిన్ అర్థే వతి ప్రత్యయో భవతి. ఏంటి వతి ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? సమానము, తుల్యం. భవతి వత్, సేవతే వత్, రామవత్, నదీవత్, రమావత్ అంటే కదా, అన్నింటిలో వత్ ప్రత్యయం సమానత, రామ శబ్దానికి సమానంగా. భవతి వత్ భవతి మహోదయ వినపడడం లేదు మహోదయ, స్టాప్ అయిపోయింది. హరి ఓం, క్షమతామండి. సో ఇక్కడ ఈ సూత్రం ప్రకారం తేన తుల్యం క్రియా చేద్ వతి అనే సూత్రం ప్రకారంగా వతి ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు పూర్వవత్లో వత్తు కనిపిస్తున్నది. ఈ సూత్రం ప్రకారంగా సమానము, తుల్యము అనే అర్థంలో ఇక్కడ వత్తు ప్రత్యయం వచ్చిందని చెప్పాము. ఇప్పుడు అర్థం చూసుకోండి. పరిశిష్టంలో మన మూల సూత్రంలోకి వచ్చేయండి, ముఖ్య సూత్రంలోకి వచ్చేయండి. పూర్వవత్ సనః. తో అర్థం ఏంటి ఇక్కడ? పూర్వవత్ సనః. వత్తు ప్రత్యయం ఎక్కడి నుంచి ఏ అర్థం ఉంది? తుల్యత, సమానత అనే అర్థంలో ఇక్కడ వత్తు ప్రత్యయం వచ్చిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? పూర్వవత్ సనః అంటే ఏమిటి అనేది ఇక్కడ సూత్రార్థం ద్వారా మనకు తెలుస్తుంది. చూడండి, అర్థ సనః పూర్వో యో ధాతు. ఏంటి? సనః పూర్వో యో ధాతు. సన్ పూర్వం అంటే సన్ రావడానికి పూర్వంలో ఏది ధాతు ఉందో, సనః పూర్వో యో ధాతు, ఏది ధాతు ఉందో, సనః పూర్వో యో ధాతు ఆత్మనే పది. సన్ ప్రత్యయం రావడానికి పూర్వంలో ఏది ధాతు ఉందో ఆ ధాతు ఏ ధాతు? ఆత్మనే పది. తద్వత్ సన్నంతాదపి ఆత్మనేపదం భవతి. తద్వత్ సన్నంతాదపి ఆత్మనేపదం భవతి. అంటే సన్ను రావడానికి ముందు పూర్వంలో ఏదైతే ధాతువు ఉందో, ఏ ధాతువు ఆత్మనేపదంలో ఉందో, అంటే మామూలుగా ధాతుపాఠంలో ఏ ధాతువు అయితే ఆత్మనేపదం చెప్పబడిందో మనకు తెలుసుదా. ధాతుపాఠంలో ఆత్మనేపద ధాతులు, పరస్మై పదాలు విడివిడిగా చెప్పబడ్డాయండి. ఏది ఆత్మనేపద ధాతు, ఏది పరస్మై ధాతు మనకు ధాతుపాఠం నేర్చుకుంటే అక్కడ తెలిసిపోతుంది స్పష్టంగా. అలాగా ఇక్కడ కూడా సన్ ప్రత్యయం రావడానికి ఏదైతే ఆత్మనేపదంలో ఏ ధాతువు అయితే ఉందో ఆ ధాతు ఆత్మనేపద ధాతువు చేత సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత, ఆ సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం కొత్తగా ధాతువు అయిపోతుందిగా. సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ మొత్తానికి ధాతు అని పేరు పెట్టేస్తాం. మొత్తానికి ఏం పేరు పెడతాము? ధాతు అని పేరు పెడతాం. మళ్ళీ కొత్తగా ధాతు అని పేరు పెట్టిన తర్వాత సామాన్యంగా ఆ సన్నంత ధాతు చేత పరస్మై పదం వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఈ సూత్రం చెప్పింది పూర్వవత్ సనః. సన్ను రావడానికి పూర్వంలో ఏదైతే ధాతు ఆత్మనేపదంలో ఉందో సన్ను వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆత్మనేపదమే ప్రత్యయం వస్తుంది. సన్ను రావడానికి ఏ ధాతు అయితే ఆత్మనేపదంలో ఉందో సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆ సనంత ధాతువు చేత కూడా ఆత్మనేపదంలోనే ప్రత్యయం తెచ్చుకోవాలి అని చెప్పి నియమం చెప్పింది. సామాన్యంగా సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి దాని చేత సామాన్య పరస్మై పదం వస్తుందన్నమాట.
కానీ ఈ సూత్రం ఏం చెప్పింది, సన్ను రావడానికి సన్ ప్రత్యయం రావడానికి ముందు ధాతు ఆత్మీయ పదంలో ఉందనుకోండి, ఆ సన్ను వచ్చిన తర్వాత కూడా ఆత్మనే పదం ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పింది. అది ఇక్కడ సూత్రార్థం. సనహ పూర్వో యోధాతు. సనహ అంటే సన్ ప్రత్యయం, పూర్వంలో ఉంది అంటే సనహ పూర్వ యోధాతు అంటే సన్ ప్రత్యయం రావడానికి ముందు అని అర్థం. పూర్వం అంటే ముందు, సన్ ప్రత్యయం రావడానికి ముందు ఏదైతే ధాతువు ఆత్మీయ పదంలో ఉందో తద్వత్ అలాగే సనంతాదపి సన్న ప్రత్యయం అంతిమంలో ఉన్నప్పుడు కూడా అలాంటి సన్నంత ధాతువు చేత కూడా ఆత్మనే పదం భవతి అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పింది. అర్థమైంది సూత్రార్థం? స్పష్టంగా ఉందా? సన్న ఆత్మనేపద ధాతువు చేత ఏది సన్ని ప్రత్యయం తీసుకొచ్చామో ఆ సన్ని ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతువు చేత కూడా మళ్ళీ ఆత్మనేపదమే వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సన్ను రావడానికి ముందు ఏ ధాతువు అయితే ఆత్మనేపదంలో ఉందో సన్ను వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతువు చేత ఆత్మనేపదం వస్తుందని చెప్పినాం. దీన్ని బట్టి అర్థాపత్యం వస్తుంది. సన్ను రావడానికి ముందు ఏదైతే పరస్మైపద ధాతువు ఉందో ఆ పరస్మైపద ధాతువు చేత సన్నిపత్యం వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతు అప్పుడు పరస్మైపదం వస్తుంది అర్థమవుతుంది. సన్ను రావడానికి ఏ ధాతు ఆత్మనేపథ్యం ఉందో సన్ను వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత చేత కూడా ఆత్మనేపథ్యం వస్తుంది. అలాగే సన్ను ప్రత్యయం రావడానికి ముందు ఏదైతే పరస్మైపద ధాతువు ఉందో ఆ ధాతు చేత సన్ని ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతువు చేత కూడా పరస్మయ పదం వస్తుంది. అక్కడ కూడా పరస్మయ పదం వస్తుందని చెప్పి అర్థాపత్తి ద్వారా మనకు తెలుస్తుంది. సన్ను రావడానికి ముందు ఆత్మీయపద ధాతువు అయితే సన్నంతుతో కూడా ఆత్మీయపదం వస్తుంది. సన్ను రావడానికి ముందు ధాతు పరస్మయ పదంలో ఉంటే ఆ సన్నుతో కూడా పరస్మయ పదం వస్తుంది. స్పష్టమైందండి? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు మనకు. ఓకేనా? చూడండి, ఉదాహరణ ఆస్తే షేతే రెండు ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ ఈ రెండిట్లో ఆత్మీయపదం ఎలా వచ్చింది? ఈ సూత్రం చెప్పింది మనకు ఆత్మీయపద విధానం చేయలేదు. సన్ని ప్రత్యయం రావడానికి ముందు ఏదైతే ఆత్మీయపద ధాతువు ఉందో సన్ని ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతువు చేత కూడా ఆత్మీయపదం వస్తుంది అని చెప్పింది అంతే. మరి ఇక్కడ ఆత్మీయపదం చేసేది ఎవరు? అనుదాత్తంగిత ఆత్మనేపదం అనే సూత్రం ప్రకారంగా ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇతి అనేనా అత్ర ఆత్మనేపదం భవతి. ఇతి అనేనా అత్ర ఆత్మనేపదం భవతి. ఆత్మనేపదం వస్తుంది. ఈ సూత్రం ప్రకారం ఆత్మనేపదం వస్తుంది. తద్వత్ అలాగే ఇక్కడ ఏ విధంగా ఈ సూత్రం ఆత్మనేపదం వచ్చిందో తద్వత్ అలాగే సన్నంతాదపి ఆశీషతే ఇత్యత్ర ఆత్మనేపదం సిద్ధ్యతి. ఇక్కడ కూడా సన్నంత ధాతువు చేత కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అంటే అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారమే ఆత్మనేపదం వస్తుంది. ఒకటి ఆస్తే చేతిలో అనుదాత్తంగిత ఆత్మనేపద ప్రకారం ఈ విధంగా ఆత్మనేపదం వచ్చిందో అలాగే సన్న ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఇదే సూత్రం ప్రకారంగానే ఆత్మనేపద ప్రత్యయం వస్తుంది. ఆశీషతే ఇత్యత్ర ఆత్మనేపదం సిద్ధ్యతి. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి సూత్రార్థము. అస్తు. దీన్ని బట్టి ఏం చెప్పాము? సన్ని ప్రత్యయం రావడానికి ముందు ఏదైతే పరస్మయ ధాతువు ఉందో ఆ సన్ని వచ్చిన తర్వాత కూడా ఆ పరస్మపదం వచ్చేస్తుంది. ఓకే, సన్ని రావడానికి ముందు పరస్మపదం ఉంటే ఆ ధాతు చేత పరస్మపదం వస్తుంది. సన్ని రావడానికి ముందు ఆత్మీయపదం ఉంటే ఆ ధాతు చేత కూడా ఆత్మీయపదం వస్తుంది. దీన్ని బట్టి రెండు అభిప్రాయాలు మనకు అర్థమవుతాయి. అస్తు. ఇప్పుడు ఈ సూత్రార్థంలో మీకు సందేహం చెప్పండి. ఏంటంటే రూపసిద్ధి చూద్దామండి. అస్తు. ప్రకృతం అనుసరామ. తో ఆస్తే రూపం తయారు చేయాలి. ఏ ధాతువు అండి? ఆస్తే. ఆస్తే ఎలా తయారైంది అది చూడండి. కానీ స్టెప్పులు రాసుకోండి. మీకు మన సూత్రార్థం మీకు అర్థం అవుతుంది. ఆస్ ధాతు, ఆశ ఉపవేశనే, కూర్చునే అర్థంలో ఈ ధాతువు ఉంది. ఆశ ఉపవేశనే, ఆశ దంత సకారం, ఆశ ఉపవేశనే ధాతు. ఇక్కడ ధాతు కాబట్టి కూర్చునే అర్థం ఉంది కాబట్టి సామాన్యంగా ఆస్కి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారం ధాతుని నింపి పెట్టాము. ధాతుని నింపి పెట్టగానే ఇక్కడ అనుబంధ లోపాలు ఏమి లేవు కాబట్టి డైరెక్ట్ గా ధాతో ఇదం అధికార సూత్రం, ధాతు అధికారానికి వెళ్ళిపోతాం. అధికారానికి వెళ్ళిన తర్వాత వర్తమానే లట్ ఏమొస్తుందండి? వర్తమానే లట్ ప్రకారం లట్ ప్రత్యయం వస్తుంది. వర్తమానే లట్ ప్రకారం లట్ ప్రత్యయం తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాము? లట్ తీసుకొస్తాము.
లట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆస్ లట్, లట్కి అనుబంధం లోపం చేస్తాం. అనుబంధం చూస్తే ఇల్లు లకారం పుల్లి మూలుతుంది. టకారానికి హలంత్యం, లకారంలో ఉండే అకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఆస్ ల్, ఆస్ ల్. ఇప్పుడు ఆస్ ల్ ఇలా వచ్చిన తర్వాత లకార స్థానంలో లహ కర్మనిచ భావే చాకర్మకే భ్య అనే సూత్ర నియమం ప్రకారంగా లకారం ఏ అర్థం వచ్చింది? కర్త అర్థం చెప్పడానికి వచ్చింది. కర్తను చెప్పడానికి కోసం కూర్చుంటున్నాడు అంటే కర్తార్థం లకారం వచ్చింది. ఇప్పుడు కర్తార్థం లకారం వచ్చినప్పుడు ఆ కర్త లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. ఎన్ని వస్తాయి? 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలి? ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే దాన్ని 2 భాగాలు చేస్తున్నాం, పదస్వపదాలుగా ఆత్మీయపదాలుగా. ఆ పదస్వపదాల్లో నుంచి ఆత్మీయపదాలు 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది అంటే ఇక్కడ ఆస్ ధాతు అనేది అనుదాత్తే ధాతు. ధాతు పాఠంలో ఇది అనుదాత్తే ధాతు అంటే ఆత్మీయపద ధాతు అని చెప్పబడింది. ఈ ధాతు పాఠంలో అనుదాత్తే అని చెప్పబడింది. అనుదాత్తే ధాతు అయితే అనుదాత్తంగిత ఆత్మనే పదం అని సూత్రం వచ్చేసి వెంటనే దానికి ఆత్మీయపదం చేసేస్తుంది. ధాతు పాఠంలో ఆస్ ధాతు అనుదాత్తేత్ అని చెప్పబడింది. అనుదాత్తేత్ అంటే ఆత్మీయపదం అని అర్థం. ఒకే ధాతు పాఠం ఉదాత్తేత్ అని చెప్పామనుకోండి, అది పరస్మ పదం. ఇక్కడ ధాతు పాఠం అనుదాత్తేత్ అని చెప్పబడింది కాబట్టి వెంటనే అనుదాత్తంగిత ఆత్మనే పదం అని చెప్పి ఇది ఆత్మీయపదం చేసింది. కాబట్టి ఆత్మీయపదం చేసింది కాబట్టి ఆత్మీయపదంలో ప్రత్యయం వస్తుంది. ఏం తెచ్చుకోవాలి? లక్ష్యం ఏకవచనంలో ఉంది కాబట్టి మనం ఆస్తి అనేది ప్రథమ పురుషు ఏకవచనంలో తా తెచ్చుకున్నాం. లా స్థానంలో తెచ్చుకున్నాం తా. ఆస్ త ఏమొచ్చింది? ఆస్ త, ఆస్ త. ఇది అదాది గణంలో ఉండే ధాతు అని అనిపిస్తుంది. కాబట్టి కర్తరి ష ప్రకారంగా తా వచ్చిన వెంటనే తింగ్షిత్ సార్వధాతుకం ప్రకారంగా సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము తాకి. తర్వాత కర్తరి ష ప్రకారంగా ఆస్కి తాకి మధ్యలో షప్ వస్తుంది. వస్తుంది ఆస్ ధాతుకి తా ప్రత్యయానికి మధ్యలో వస్తుంది. ఆత్మీయపదం వచ్చిన తా ప్రత్యయం మధ్యలో షప్పు వికరణ ప్రత్యయం వస్తుంది. ఆ షప్పు అదాది గణంలో ఉంది కాబట్టి అదాది గణంలో ఉండే ధాతుకు పక్కన ఎప్పుడు షప్పు వచ్చిన ఏమవుతుంది? అది ప్రభృతిభ్య షపహ. అది ప్రభృతిభ్య షపహ ప్రకారం ఏమవుతుంది? వెంటనే అది లుక్ అయిపోతుంది. ఏమవుతుంది? లుక్ అయిపోతుంది. లుక్ అయిపోయినప్పుడు ఏముంది? ఏముంది అక్కడ? ఆస్త, ఆస్థ అయిపోయింది. టిత ఆత్మనే పదానాం టేరే ప్రకారంగా ఏకారం చేస్తే ఆస్తే అని రూపం వచ్చేసింది. టిత తా కదా ఆత్మీయపదంలో ఉంది కాబట్టి టిత ఆత్మనే పదానాం టేరే. ఆత్మీయపదంలో ఉండేటువంటి తా ప్రత్యయానికి తకారం ఉండే అకారానికి ఏకారం చేస్తే ఆస్తే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా ఆస్తి రూపం అని చూసాం. ఆస్తి రూపం అందరికి అర్థమైందండి. ఆస్ షప్పుత ఆస్ ఆస్ త ఆస్తే మధ్యలో షప్పు వస్తుంది వికరణం. అది అదాది గణంలో ఉండే ధాతువు కాబట్టి అదాది గణంలో ఉండే ధాతుకు పక్కన వెంటనే షప్పుగా లుక్కు చేసిస్తాము. అక్కడ ఏముండదు. లుక్ తదిత లుక్కి ప్రత్యయ లుక్ స్లో లుపహ ప్రకారంగా అదర్శనం అయిపోతుంది. తర్వాత మిగిలినట్టు కలిపి రాస్తాం. ఆస్తే రూపం సిద్ధించింది. అలాగే షేతే కూడా ఇదే విధంగా అర్థం అవుతుంది. ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ధాతు అంటే షీంగ్ ధాతు. ఏ ధాతు? షీంగ్ ధాతు. షీంగ్ షైనే నిద్రపోయే అర్థం ఉంది. ఇక షింగ్ గకార హలంతం ఉంది. గకారం ఇత్ సంజక వర్ణం ఉంది. సరే, షింగ్ ధాతు భూవాదయో ధాతవ ధాతు పేరు పెట్టేశాము. అప్పుడు షింగ్లో గకారం ఉంది కాబట్టి వెంటనే హలంత్యం అనే సూత్రం ప్రకారం గకారానికి ఇత్తి చేశాం. హలంత్యం ప్రకారంగా గాకి ఇత్తని పెట్టాము. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప ప్రకారం గకారంకి లోపం చేస్తాము, కనిపించకుండా చేస్తాము. అప్పుడు మళ్ళీ సి మిగులుతుంది. ఏం మిగులుతుంది? సి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్లక అనుమతి ఇల్లు మిగులుతుంది. ఆ లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. 18లోంచి పదర్శన పదాలు 9, ఆత్మీయ పదాలుగా 9 విడగొట్టుకుంటాము. అందులో ఏ ప్రత్యయం తెచ్చుకోవాలంటే ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఇది కూడా ఏ ధాతువులైతే గకారానికి ఇతి చేస్తామో అటువంటి ధాతువుడు ఆత్మీయపదం అవుతుంది. ఏం చెప్పాము? ఏ ధాతువులైతే గకారం ఇతి చేయబడుతుందో ఆ ధాతు ఆత్మీయపదం అవుతుంది. కాబట్టి అనుదాత్తంగిత ఆత్మనే ప్రకారం అనుదాత్తే ఇంగిత ఏ ధాతు గక ఇతి అటువంటి ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతుకి పక్కన కూడా ఎల్లప్పుడూ ఆత్మీయ పదమే వస్తుంది అని చెప్పింది. కానీ ఈ సూత్రం ప్రకారం ఆత్మీయ పదమే వచ్చేసింది. అందుకే షీ త ఇక్కడ కూడా షీ త. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ షింగ్ ధాతు అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ షప్ వస్తుంది. షీకి షప్కి మధ్యలో షీకి తాకి మధ్యలో షప్ వస్తుంది.
షప్క అది ప్రభృతిభ్య శప ప్రకారంగా లుక్ అయిపోతుంది. అదధిగణంలో ఉంది కాబట్టి ఇది కూడా అది ప్రభృతిభ్య శప ప్రకారంగా లుక్ అయిపోతుంది. అప్పుడు షీత అలాగే ఉంది. కానీ ఇక్కడ మరి షేతే ఎలా వస్తుంది అంటే తా అనేది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? అంగానికి గుణం అవుతుంది. ఏమవుతుంది? అంగానికి గుణం అవుతుంది. గుణం అవుతే ఏమవుతుంది? సికి షే అయిపోతుంది. షీ ధాతుకి ఏమవుతుంది? షే అయిపోతుంది. ఏకారం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? తో షే తా ఓకేనా? గుణం చేస్తే ఈ గుణం ఏమవుతుంది? ఈకి గుణం ఏ అయిపోతుంది. షే తా కిత ఆత్మనే పదానం టేరే ప్రకారంగా తాలో ఉండే ఆకారం ఏ కాలం చేస్తే షేతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, స్పష్టమైందండి? అందరికి వినిపిస్తుందా నా వాయిస్? వినబడుతుంది మహోదయ, అర్థమైంది. ఆస్తి రూపాయలు సిద్ధించాయి కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది అనుదాత్త తద్వత్. అలాగే ఇప్పుడు ఏంటి, ఓన్లీ మనం డైరెక్ట్ ఆత్మనేపథ ధాతు చేత ఆత్మనేపథ రూపం తయారు చేసాం. డైరెక్ట్ సనంత ప్రత్యయంతో తయారు చేయలేదు. ఇప్పుడు సనంత ధాతుతోటి వచ్చే రూపాలు ఏంటివి అవి చూద్దాం ఈ సూత్రం ప్రకారంగా. ఇప్పుడు డైరెక్ట్ ఆత్మనేపథ ధాతు చేత ఆత్మనేపథంలో అనుదాత్తంగిత ఆత్మనేపథం వచ్చేసినందుకు ఆస్తే చేతి తయారయ్యాయి. ఇప్పుడు సని ప్రత్యయం వచ్చిన తర్వాత కూడా ఆత్మనేపథం వస్తుంది. వాటి యొక్క రూపం ఎలా ఉంటుంది అది కింద ఇచ్చాడు, అది చూద్దాం. ఏంటి? ఆశీషత్ అంటే ఇది ఆస్ ధాతుకి, ఇదే షింగ్ ధాతుకి సనిపత్యం తీసుకొస్తే రూపం ఎలా వస్తుంది. ఇప్పుడు ఆస్ ధాతుకి డైరెక్ట్ గా సనిపత్యం తీసుకురాకుంటే రూపాలు ఆస్తే చేతే రూపాలు ఇలా ఉంటాయి. అదే ఆస్ ధాతుకి సనిపత్యం తీసుకొచ్చిన తర్వాత ఆత్మనేపథ ప్రత్యయం వస్తే రూపం ఎలా ఉంటుంది అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇదే ఆస్ ధాతు, షింగ్ ధాతు. ముందుగా ఆస్ ధాతుకి రూపం చూద్దాం. ఇప్పుడు స్టెప్పులు రాసుకుని మీరు ఆస్ ధాతు ఓకేండి. ఆస్ ధాతు ఏ ధాతు? ఆస్ ధాతు కాబట్టి దానికి భూవాదయో ధాతవ ప్రకారంగా అది రాసుకునే స్టెప్పులు కొంచెం కఠినంగా ఉంటుంది. ద్విత్వ ప్రకారంలో కఠినం కాదు, అర్థం చేసుకుని సింపుల్ గా ఉంటుంది. ఆస్ భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ. తో ఇక్కడ ధాతోః కర్మణః సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా ధాతోః కర్మణః సమాన కర్తృకాది ఇచ్ఛాయాం వా ధాతోః కర్మణః సమాన కర్తృకాద్ ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా సని ప్రత్యయం వస్తుంది. ధాతోః కర్మణః సమాన కర్తృకాత్ ఇచ్ఛాయాం, ఇచ్ఛార్థంలో సమాన కర్త ఉంటే సని ప్రత్యయం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆస్ ధాతు చేత సని ప్రత్యయం వచ్చింది. ఓకేనా? ఆస్ ధాతుకి ఆత్మనేపథ ధాతు పటంలో అనుదాత్యం చెప్పబడింది కాబట్టి ఇక ఆత్మనేపథ ధాతుది కాబట్టి ఆస్ ధాతు చేత సని ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఆస్ ధాతు చేత సని ప్రత్యయం వచ్చింది. ఆస్ సన్ కాబట్టి ఆస్ సన్ పెట్టుకోండి. సన్ ప్రత్యయం రాగానే వెంటనే ఏమవుతుంది? సన్ యంగోహ్ ఏమొస్తుంది? సన్ యంగోహ్ అనే సూత్రం ప్రకారంగా సన్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న ధాతువుకు రెండు ద్విత్వం అయిపోతుంది. సన్ యంగోహ్ అనే సూత్రం ప్రకారంగా సని పరతః ధాతు ద్వే భవతః ధాతు రెండుగా అయిపోతుంది అన్నమాట. రెండు అయిపోతుంది అవుతుంది ఆస్ అయిపోతుంది. కానీ ఇక్కడ హలాది ధాతు ఉందనుకోండి, ఆదిలో హల్ ధాతు ఉంటే రెండు అయిపోతాయి. కానీ ఇక్కడైతే ఏకాచో ద్వే ప్రథమస్య ఏకాచ ద్వే భవతః ప్రథమ ఏకాచ్కో ద్వే భవతః అజాదేర్ ద్వితీయస్య ఏకాచ ద్వే భవతః. ప్రథమ ఏకాచ్ ఉందనుకోండి, అక్కడ ప్రథమ సూత్రం చెప్పాను. ఏకాచో సూత్రం చెప్పాను. ప్రథమస్య ఏకాచో ప్రథమస్య అది కాదు. సూత్రం ఏంటంటే ఏకాచో ప్రథమస్య చెప్పారు ఆచార్య. ఓకే అండి. ఏకాచో ద్వే ప్రథమస్య ఏ ధాతు ఒకే అచ్చు ఉందో అటువంటి ధాతునకు ద్వే భవత ఏకాచో ద్వే ప్రథమస్య
ఈ సూత్రం ప్రకారంగా ప్రథమ ఏకాచుకు ద్వే అవుతుందన్నమాట. కానీ ఒకవేళ ఏ ధాతువులో అయితే అజాది అచ్చు ఉంటున్నాయి, అజాదే ద్వితీయస్య, ఒకవేళ అజాది ధాతువు ఉందనుకోండి ద్వితీయ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఏకాచో ద్వే ప్రథమస్య ఈ సూత్రం నియమం ప్రకారంగా ఏ ధాతువులో అయితే హలాది వర్ణం ఉంటే గినా అటువంటి ధాతువుకు ఆది అచ్చు అయితే ఉందో అక్కడ ద్విత్వం అయిపోతుంది. ఏ ధాతువులో అయితే హలాది కాకుండా అంటే హల్లు వర్ణం కాకుండా అచ్చున్నప్పుడు అజాదే ద్వితీయస్య సూత్రం ప్రకారంగా అజాదే ధాతో ద్వే భవతః, అజాదే ధాతో ద్వితీయ అచహ ద్వే భవతః, అజాదే ద్వితీయస్య అని సూత్రం ఏం చెప్తుంది? అజాదేర్ ఒకవేళ అజాది ధాతు ఉంటే గిన్న అక్కడ రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం అయిపోతుందంట. రెండవ అచ్చు ఏదైతే ఉందో దానికి ద్విత్వం అయిపోతుంది. ఇక్కడ రెండవ అచ్చు ఏముందండి? ఇక్కడ లేదండి, ఒకటే ఉంది. రెండవ అచ్చు లేదు. రెండవ అచ్చు ఇక్కడ ఏకాచో ద్వే ప్రథమస్య చూడండి, రెండు సూత్రాలు గమనించండి. ఏంటి? ఏకాచో ద్వే ప్రథమస్య ఏకాచో ద్వే ప్రథమస్య అండి. ఓకేనా? ఏకో అచ్చు యస్మిన్ సహ ఏకాచ్. ఇక చూడండి స్లైడ్ మీద, ఏకో అచ్చు యస్మిన్ సహ ఏకాచ్, ఒకటి ఏకాచ్ మహోదయ క్లియర్ గా లేదు, వాయిస్ రావట్లేదు. ఏకాచుకు రెండు అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఆచార్య వినిపించట్లేదు ఆచార్య. ఏ ఆచార్య అసలు సరిగ్గా వినిపించట్లేదు. ఏం వినిపించట్లేదు. అస్తు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఏకాచో ద్వే ప్రథమస్య. ఇప్పుడు వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుంది మహోదయ. వినపడుతుంది. అస్తు. ఏకాచో ద్వే ప్రథమస్య. ప్రథమ సూత్రంలో అర్థం విడివిడిగా మనం తిప్పి రాసుకోవచ్చు. ప్రథమస్య ఏకాచః ద్వే భవతః. ప్రథమ ఏకాచుకి రెండు అవుతాయని చెప్పింది. ఏం చెప్పింది? ప్రథమ ఏకాచ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏ ధాతువులో అయితే హల్లు వర్ణం ఉందో, ఆదిలో హల్లు వర్ణం ఉందో, ఆ హల్లు వర్ణం ఉండాలి ప్లస్ అచ్చు కూడా ఉండాలన్నమాట. అట్లా హల్లు వర్ణం ఉంటే చాలు, అది అచ్చు ఎక్కడ ఉన్నా పర్వాలేదు. అప్పుడు ప్రథమ ఏకాచ్చు ఎక్కడ? ఇప్పుడు నీ ధాతు ఉందండి. ఏ ధాతు? నీ ధాతు. నీలో మొట్టమొదటి అక్షరం ఏంటింది? నా. నా ఉంది కదా, అంటే హల్వర్ణమైన నాలో ఈ ఉంది, అది ప్రథమ ఏకాచ్చు. అట్లా ఆదిలో హల్వర్ణం ఉందనుకోండి, అటువంటి ధాతునకు ప్రథమ ఏకాచుకు ద్విత్వం అయిపోతుంది. కానీ ప్రథమ ఏకాచ ప్రథమ అచ్చేతం దానికి ద్విత్వం అయిపోతుంది. కానీ ఏ ధాతువులో అయితే ఆది అచ్చు ఉందో, ఆది అక్షరము అచ్చు ఉందో, ఏం చెప్తున్నాను? ఏ ధాతువులో అయితే ఆది అక్షరము అచ్చు వర్ణం ఉందో, అచ్చులు ఉన్నాయో, అటువంటి ధాతువులో మాత్రము రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఏంటి? రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. మామూలుగా
ఏకాచో ద్వే ప్రథమస్య నియమం ప్రకారంగా ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి ద్విత్వం అయిపోతుంది. ప్రథమచ్చు ఏదున్నా కూడా అంటే ఒకటో వచ్చు ఏది ఉన్నా దానికి ద్విత్వం చేసుకొని చెప్పింది. కానీ ఒకవేళ ఆ ధాతువులో మొట్టమొదటి అక్షరము అచ్చు ఉంటే అటువంటి ధాతులో మాత్రము రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకోని చెప్పింది. ఏం చెప్పింది? రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకొని చెప్పి కింద సూత్రం చెప్పింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అజాదే ద్వితీయస్య, ఒకవేళ అజాది ధాతు ఉంటే, ఏ ధాతులు అయితే ఆది వలన అచ్చు ఉంటే అటువంటి ధాతువును మాత్రం ద్వితీయస్య రెండవ అచ్చుకు ద్విత్వం చేసుకో అని చెప్పింది. ఓకేనా? రెండవ ఇక్కడ చూడండి, అజాది ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః, రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఇది అధికార వేతవ్యం అని ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమవుతుంది. పై సూత్రం ప్రకారంగా ప్రథమ ఏకాచ్చుకు మానవ ద్విత్వం అయిపోతుంది. ఏ ధాతులు అయితే ఆది అచ్చు ఉంటే అక్కడ ద్వితీయ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది. ఇక్కడ మన స్థితిలోకి వచ్చేసండి. స్లైడ్ మార్చండి. ఇక్కడ మన ధాతు ఏంటి? ఆస్ సన్. ఓకేనా? ఆస్ సన్. ఇప్పుడు సన్ ప్రత్యేక ఆగాని వెంటనే సంయంగా ద్విత్వం చేస్తూ ఉంటుంది. కానీ ఆస్ లో మొట్టమొదటి ధాతుని ఆ మొట్టమొదటి అక్షరం అచ్చు ఉంది కదా, అచ్చు ఉంది కాబట్టి రెండవ అచ్చు ద్విత్వం చేసుకోవాలి. రెండవ అచ్చు ఏంటి? రెండవ అచ్చు ఏమైనా ఉందా? రెండో రెండవ అచ్చు సకారమే కదండి. సకారం కదండి. పొల్లు ఏమంటున్నదండి? రెండవ అచ్చు లేదు కదా? లేదు, సకారం పొల్లు కదా అది. సకారం పొల్లు ఉందా? ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఆస్ ధాతు సన్ ప్రత్యయం, సన్ కర్మ లోపం చేశానండి, సా పెట్టేశాను. ఆస. ఈ సన్ ప్రత్యయం సాల్ధాతుకమా ఆల్ధాతుకమా? సన్ ప్రత్యయం సాల్ధాతుకమా ఆల్ధాతుకమా? ఆర్ధాతుకం కాబట్టి ఏమొస్తుంది? ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చి ఏం చేస్తుంది? వలాది ఆర్ధాతుకస్య ఇటు ఆగమబోతి, ఇటు ఆగమంగా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఇటు ఆగమంగా వస్తుంది అంటే సాకి ఇటు మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఇట్ అంటే ఆద్యంతో టకితో ప్రకారంగా సాకి వచ్చి ముందు కూర్చుంటుంది అన్నమాట. వస్తుంది ఎక్కడ వస్తుంది? సాకి ముందు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఓకేనా? చూడండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఏమవుతుంది? ఇట్ సన్క సా, సన్ ప్రత్యయం యొక్క సా. ఓకేనా? ఇప్పుడు ఇటు కనుమతిలో పోయేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఈ మిగులుతుంది. ఓకేనా? ఈ మిగులుతుంది. ఇప్పుడు వచ్చింది ద్వితీయ అచ్చు వచ్చింది. ఇప్పుడు మనకు ఆస్ అంటే మొట్టమొదటి అచ్చు, ఆస్ ధాతులో మొట్టమొదటి అక్షరం ఆ ఉంది. ఇప్పుడు ద్వితీయ అచ్చు ఏంటి? ఇటుక ఈ ఉంది కదా, ఇటుక ఈ రెండో వచ్చు, దానికి ద్విత్వం చేసుకుంటాం. ఏంటి? దానికి ద్విత్వం చేసుకుంటాం. కానీ ఇక్కడ రెండో వచ్చు అనుమతి లోపం చేద్దాం, టకా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఆస్ ఈ సా. రెండో వచ్చు అంటే ఏమొస్తుంది? అంటే దాని పక్కన ఇంకో వచ్చు రావడానికి ముందు మూడో వచ్చు కంటే ముందు భాగం అంటే రెండో వచ్చు కింద తీసేసుకుంటాం. అంటే ఈ వస్తుంది, ఈలో సా కూడా వస్తుంది అన్నమాట. అంటే సాలో ఉండే ఆ పక్కన పెట్టేస్తాము, ఇసు భాగం మొత్తం ద్విత్వం చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద్విత్వం చేసుకుంటే రెండో వచ్చు ఇదే కదా, రెండో వచ్చుకు ద్విత్వం చేసుకోవాలని చెప్తుంది. కానీ రెండో వచ్చు అంటే ఈ ఉంది, ఈకి ద్విత్వం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆ ఎలా ఉంది అలాగే ఉంటుంది, ఆస్ అలాగే ఉంటుంది. రెండో వచ్చు ఏంటి? ఈ ఇస్ ఇస్. సన్ లో ఆ అలాగే పక్క తీద్దామండి. సన్ లో ఉండే ఆకారం అలాగే పక్క తీసండి. ఇంకొక స్థితి అర్థమైందా? ఆస్ ఇస్ ఇస్ ఆ. ఈ సా అంటే సన్ లో ఉండే మొట్టమొదటి సా భాగం తీసుకున్నా అండి. ఇస్ ఇస్ ఆ, సాలో ఆ పక్కన తీశాను. ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేసుకోవాలి, రెండో వచ్చుకు చేసుకోవాలి. ఓన్లీ రెండో వచ్చి ఏంటి? ఈ ఇటుక ఈ. ఎందుకంటే ఇది ఇటు ఆగమం కదా, సా ప్రత్యయంగా వచ్చింది అన్నమాట. కాబట్టి రెండో వచ్చి ఇదే కాబట్టి దీనికి చేసుకున్నాం అన్నమాట. అర్థమైంది కదా? ఇస్ ఇస్ సా. ఇప్పుడు పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి నువ్వు ఏదైతే రెండు చేసావో అందులో ఆది హల్ శిష్యతే అని చెప్పింది. ఆది హల్ వలన మాత్రం మిగులుతుంది చెప్పుకున్నాం.
ఇక్కడ ఆది హల్లు ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆది హల్లు మాత్రం వెళ్తుంది. ఇక్కడ ఆదిలో లేదు కదా. ఆస్లోని సకారము ఈకి అవతల ఎలా వచ్చిందండి? ఏంటండి? ఆస్లో ఉన్నది సకారము ఈకి తర్వాత ఎందుకు వచ్చింది? సకాలం కానీ సన్నక సకాలని నృత్యం చేసుకున్నామాట. సన్లోనే సకారాన్ని సన్లో ఉండే సకాలం దీంట్లో తీసుకున్నామంటే రెండో వచ్చి కింద తీసేసుకున్నాం అంతా. అంటే నెక్స్ట్ అచ్చు కనిపించదంతో రెండో వచ్చి కింద వచ్చేస్తున్నామాట. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? పూర్వభ్యాసపక అభ్యాసం ఇప్పుడు పెట్టాం. ఎవరికి అభ్యాసం ఇప్పుడు పెట్టాం? ఈ ముందునే ఇసుబానికి అభ్యాసం ఇప్పుడు పెట్టాం. ఓకేనా? అభ్యాసం ఇప్పుడు పెట్టిన తర్వాత హలాది శేష ఆది హల్లు మాత్రమే మిగులుతుంది చెప్పినాం. ఏం మిగులుతుంది? ఉంటే ఆది హల్లు మాత్రమే ఉంటుంది. ఏదో ఆదిలో లేదో దాన్ని నిషేధిస్తాం. ఇసులో సా అనేది ఆదిలో ఉందా? లేదు. ఆదిలో అచ్చు ఉంది. ఆదిలో ఉండాలి. ఆదిలో హల్లు ఉంటే మనం పెట్టుకునే వాళ్ళం. ఆది లేదు కాబట్టి ఈ సకాలం హలాది శేష ప్రకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం వెళ్తుంది? ఆస్ ఈ పైన వేసి పైన మహోదయ వాయిస్ సరిగా లేదు మహోదయ. వినిపించట్లేదు. ఇక్కడ లేదు, ఇంకా క్లియర్ గా లేదు. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు వినిపించిందండి. హలాది శేష ఈ సూత్రం చెప్తున్నారండి. చూడండి అందరికి వినిపిస్తుంది మహోదయ. అయిపోయింది. తర్వాత ఇస్సు ఉంది. తర్వాత సన్క సన్లో ఉండే ఆకారం. ఓకేనా? అలా వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని సా హలంతా కలిపి రాసేయండి. ఆ సి. ఓకేనా? ఆ సి ఆ సి ఈ సా. ఓకేనా? ఆ సా హలంత కాబట్టి ఇక్కడ ఈసు రెండు దిత్తులు చేసిన దిత్తులు మొట్టమొదటి అభ్యాసం యొక్క ఈ కాలం సాల కలిసిపోయింది. ఇక్కడ ఈ అలాగే పెట్టేసాం. సన్లో సన్ హలంతం కాబట్టి సనక ఇస్లో సక హలంతం కాబట్టి పక్కన ఆ కాలం దీనిలో కలిపేసి అక్కడ పక్కన పెట్టేసాను. ఆ సి ఈ సా ఆ సి ఈ సా అలా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో స్క్రీన్ కనిపించట్లేదు మహోదయ. కనిపించడం లేదా?
జీ ఇటుగా ఉంది మరి నాకు మాత్రం. కనిపిస్తుంది. ఎందుకు నాకు అనిపించట్లేదు మరి. స్క్రీన్ పైన మీరు రాసినవి కనపడుతున్నాయి మహోదయ. అదే రాసిని కనపడుతుంది. అవి కూడా కనిపించట్లేదు నాకు. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు నా చూడండి, దగ్గరే లోపల. ఆస్, సనక, ఇట్, సా అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ద్వితీయ ఏకాచకు ద్విత్యం చేసుకుంటామని చెప్పాం. ఏం చేసామండి? ద్వితీయ ఏకాచ ఉంది ఇక్కడ మనకు. ఆస్ ధాతు, సనిపతి ఇట్ వచ్చి ఇటుక ఈ సన్ను. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ అజాజ ఏ ధాతువులో అయితే ఆది అచ్చు ఉంటేనా అక్కడ ద్వితీయ అచ్చుకు అంటే రెండవ అచ్చుకు ద్విత్యం చేసుకోవాలి. రెండవ అచ్చు ఇటుక ఈ దానికి ద్విత్యం చేసుకుంటాం. ద్విత్యం అనేప్పుడు సకాలం దీంతో కలుపుకొని తీసుకుంటాం. సా అది పక్కన ఉంటే కదా మనం చేసుకునేది. కాబట్టి సా ఆస్లో సకాలం ఉంది కదా, ఆ సాహలంతం, ఆ సాహలంతానికి ఈ ఇది రెండవ అచ్చు అయిపోతుంది. దానికి ద్విత్యం చేసుకుంటాం. అలాగే పెట్టేసి సి ద్విత్యం చేసుకున్నామండి. అర్థమైనప్పుడు ఇప్పుడు రెండవ అచ్చు ఈ కదా, ముందుది అచ్చు కాదు, అది హల్లు. కాబట్టి అది ఇక్కడ దీంతో కలిపి రాసేసామంట. ఈ మా ద్విత్యం చేసుకుని ఈ ద్విత్యం చేసుకున్నాం. కాదు సా ఉంది కాబట్టి అది ఇలా పెట్టేసాం. సి అని పెట్టేసుకున్నాం. మహోదయ సి హ్రస్వమే కదా, దీర్ఘం లేదు కదా. దీర్ఘంలో వచ్చింది సార్. స్వాది హ్రస్వం కదా. ప్రస్తుతం అండి. ఓకే ఓకే. ఇటుగా అనేది సి సి సనక సా. ఓకే, ద్వితీయ ఏకాచకం ఇప్పుడు అయిపోయిందా? ద్విత్యం చేసాం. ఇప్పుడు ఈ స్థితిలో ఆ సి షి ఆ సి సి షా ఆ సి సి షా ఇదే వచ్చిందండి. ఈ స్థితి వచ్చింది మనకు. ఓకేనా? ద్విత్యం చేసిన తర్వాత రెండవ వచ్చు ఈ కాబట్టి ఆ రెండవ వచ్చుకు ఈగా వేసుకున్నాం. అంటే రెండవ వచ్చు ఈ కాబట్టి దానికంటే ముందు వ్యంజన వలన కూడా తీసేసుకున్నాం. అందుకే సి ద్విత్యం అయిపోయింది అన్నమాట. ద్విత్యం అయిపోయినా పూర్వభ్యాస అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము. ఇక్కడ హలాది చేసుకోవడానికి ఏం లేదు. సో అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సి సి స ఇదంతా ధాతు, ఇదంతా ఒక ధాతుగా మారిపోతుంది. ఆ సి సి స. కానీ ఇక్కడ ఈ సనక సకాలం ఉంది కదా, దానికి ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఏమవుతుంది? మూర్ధన్య శకాలం అయిపోతుందండి. ఏమైపోతుంది? మూర్ధన్య శకాలం అయిపోతుంది. ఓకేనా? మూర్ధన్య శకాలం అయిపోతుంది. ఆ సి సి ష. ఓకేనా? ఆ సి సి ష. ఇప్పుడు ఈ సన్ని ప్రత్యయం వచ్చింది. ఆస్ ధాతు వచ్చే సన్ని తీసుకొచ్చాం. సన్ను రావడానికి ముందు ఆస్ ధాతు ఏంటి? ఆత్మనేపథ ధాతు. సన్ను వచ్చిన తర్వాత కూడా ఆ సన్నంత ధాతు వచ్చేది కూడా ఆత్మపదం వస్తుంది. అంటే సన్ ప్రత్యయం వచ్చిందా? సన్ ఏదానికి తంత్రంలో ఉందో ఆ మొత్తానికి సనాద్యంత ధాతవ అని సూత్రం ప్రకారం ఇది మొత్తం మళ్ళీ కొత్త ధాతుగా ఏర్పడింది. ఆ సి సి ష అనేది మొత్తం కొత్త ధాతు అయిపోయింది అన్నమాట. ఆ ధాతువు కాకుండా సన్ ప్రత్యయంతో కలుపుకొని మధ్యలో జరిగిన క్రియాకలాపాలను కూడా మొత్తము ఆ సి సి ష అనేది ఒక కొత్త ధాతుగా మారిపోయింది. ధాతుగా అయిపోయినప్పుడు మన ధాతు అధికారంలోకి వెళ్ళి ఇక్కడ లట్టి తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? లట్టి తెచ్చుకుంటాము. ఆ లట్టి స్థానంలో అనుమతి లా వెళ్తుంది. లా స్థానంలో మనకు ప్రత్యయం కావాలి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? 18 ప్రత్యయాలు వచ్చాయి. అప్పుడు ఈ సూత్రం ప్రకారం పూర్వవత్ సనః సన్పూర్వయో ఆత్మనేపథ ధాతు సనంతాదపి ఆత్మనేపదం భవతి. సన్ రావడానికి ముందు ఏదైతే ఆత్మనేపదంలో ఉందో ధాతు, సన్ వచ్చిన తర్వాత కూడా ఆ సనంత ధాతు చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి. అందుకే ఆ సి సి ష అనే ధాతు చేత ఆత్మనేపదం తా వచ్చిందండి. ఏమొచ్చింది? తా వచ్చింది. తా వచ్చిన తర్వాత మొదటి షప్ వస్తుంది. ఏమొస్తుంది? షప్ వస్తుంది. ఆ షప్ వచ్చిన తర్వాత అనుబంధం లోపిస్తే ఆ మిగులుతుంది. ఆ అకారము సన్లో ఉండే అకారానికి రెండు మధ్య అతో పుణ్య ప్రకారంగా పదోపం చేసేస్తాము. ఆ శీషత మా తకారంలో ఉండే అకారానికి తిత ఆత్మనీయ పదానం టేలతో ఏకారం చేస్తే ఆ శీషతే అవుతుందండి. ఏమవుతుంది? ఆ సి షి షా తే. ఆ సి షి షా తే. ఓకేనా? ఆ సి షి షా తే. ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది. వచ్చిందండి? ఆచార్య ఇక్కడ షప్పుకి లుక్ అవ్వదా ఆచార్య? ఏంటంటే షప్ ధాతు ఇది అదాది కానీ ధాతుగా కొత్తగా ధాతు ఏర్పడింది కదా. ఆచార్య
ఇప్పుడు ఆ సి ఎప్పుడు వస్తుంది? అది సాధారణ ప్రత్యయ పరత అంటాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు ఆ ధాతు లేదు కదా, మసిన ధాతు అయిపోయిందన్నమాట. అందుకే ఇక్కడ రాదు, మనకు షప్ వస్తుంది అన్నమాట. అర్థమైందా? డైరెక్ట్ గా అయితే మనకు ఆ ధాతు ఉంటేనే మనకు వచ్చేసింది అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే అదాదిగణ పడితే ధాతుభ్య పరహ షప అదాదిగణ పడితే కాబట్టి మసిన ధాతు ఏర్పడింది అన్నమాట. కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి అక్కడ మన షప్ వస్తుంది. షప్ అతో గుణే ప్రకారంగా మనం పదరూపం చేసుకుని ఆ శీష రూపం సిద్ధిస్తుంది. సో మొత్తంగా మన పూర్వవచనం వచ్చేసింది. ఈ ఆ శీష అనే ధాతు ఏర్పడిన తర్వాత ఈ ఆత్మీయపద ధాతు చేత ఏ ప్రతి తెచ్చుకోవాలి? మామూలుగా సన ధాతు చేత మనం పరస్పరం తెచ్చుకునే వాళ్ళం. లేదండి, సనిపతి రాయడానికి ముందు ఏదైతే ఆత్మీయ పదంలో ఉందో సన్ వచ్చిన తర్వాత కూడా ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే తా వచ్చేసింది, ఆ రెండింటికి మధ్యలో షప్ వచ్చింది. షప్ కనుమదిలో పోయేసి ఆ మిగిలింది. అతో గుణే ప్రకారంగా పదరూపం చేస్తే ఆ శీషాత ఇది ఆత్మీయ పదాన్ని ఏదైతే ఏకాదశి ఆ శీషతే అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? అర్థమైందండి? మహోదయ ఇక్కడ ఆసు ఈ ఇస్సు ఇస్సు ఆ తర్వాత నాకు అర్థం కాలేదు మహోదయ. అప్పుడు ఆ ఇస్సు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మన స్థితి ఏంటి? ఆస్ ధాతు అది వచ్చే పక్కన అది వద్దులేండి. నేను కూడా బై మిస్టేక్ చేశాను. ఆస్ ధాతు ఇట్టు వచ్చింది, ఇట్టు సన్ను. ఆస్ ధాతు సన్ను వచ్చింది, సన్నకి ఆ పెట్టేశాను. సన్ని ప్రత్యయం ఆర్ధాతుకం కాబట్టి ఆర్ధాతుకానికి ఆర్ధాతు కస్టెడ్ వరాదేహి ప్రకారంగా ఇట్టు వచ్చింది. సన్ని ప్రత్యయం ముందు ఇట్టు వచ్చింది అన్నమాట. ఇటుక మొదలు వేస్తే ఏమవుతుంది? ఈ మిగులుతుంది. ఈ తీసేసాం. అప్పుడు ఓన్లీ ఇది ఆస్ ఈ స. ఇప్పుడు ఈ ధాతువులో రెండో వచ్చి ఏంటి? సన్ని ప్రత్యయం పక్కన పెట్టింది. సన్యంగో ద్విత్వం చేస్తుంది. సన్ని పక్కన ఉంటే అంగస్య ద్వేభవత అంటుంది. అంగం ఏంటి ఇక్కడ? ఇది ఆస్ అనేది అంగం అన్నమాట. అని ద్విత్వం చేసుకోబోతుంది. సన్యంగో ప్రకారంగా ద్విత్వం చేసుకోబోతుంటే సన్నిపరత సనంతస్య ఎంగంతస్య ద్వేభవత సనద్ధాతుకు ఎంగన్ ధాతుకు ద్విత్వం అయిపోతుంది అని చెప్పినమాట. సో ద్విత్వం అయిపోతుంది ఇక్కడ ఆస్. కానీ ద్విత్వం చేసుకోబోతుంటే అజాదే ద్వితీయస్య అనే సూత్రం వచ్చేసి రెండవ ఒక ధాతులు అచ్చు ఉంటే రెండవ అచ్చుకు ద్విత్వం అయిపోతుంది చెప్పింది. సో రెండవ అచ్చు ఏంటి? ఈ అన్నారు. ఈ రెండవ అచ్చు అదే కదా. ఆస్ ఆ అనేది మొట్టమొదటి అచ్చు. సా హలంతం, దాని గురించి మనం మాట్లాడుకోము. పక్కన ఈ రెండవ అచ్చు. మూడవ అచ్చు ఎక్కడ ఉంది? మూడవ అచ్చు ఎక్కడ ఉంది? సాలో ఉండే ఆకారం, అది మూడవ అచ్చు అయిపోతుంది. సాలో ఉండే ఆకారం మూడవ అచ్చు అయిపోతుంది. కానీ రెండవ వచ్చుకు ద్విత్వం చేసుకొని చెప్పాం. రెండవ వచ్చు కాబట్టి ఆ రెండవ వచ్చు కంటే ముందు ఉన్న భాగం తర్వాత ఉన్న భాగం దీనికి వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఆ సన్నిక పక్క అది తీసుకోకుండా ఈ సాక పక్కన ఉండే ఈ ఉంది అది ద్విత్వం చేసుకుంటాం. ఈ చేసుకుంటాం. ఓకేనా? ఈ రెండవ వచ్చి ఏంటి? సా కూడా హలంతంగా ఈ కలిపేసుకోండి. సా హలంతంగా ఈ కలిపేస్తుంది. అప్పుడు సి ద్విత్వం చేసుకుంటాం. సా హలంతానికి ఈ కాబట్టి ఈ కలిపేస్తే సి రెండవ వచ్చి అయిపోతుంది. దీనికి ద్విత్వం చేశారా? సికి అప్పుడు ఆ సి సనక సా ఇలా ఉందా అలాగే ఉందా, నేను చేయలేదు. అందుకే ఆ సి సా వచ్చింది. ఇప్పుడు సి ద్విత్వం చేశాం కదా. ఆ సిలో ఉండే సన్ కంటే ముందు ఉండే సి ఏదైతే ఉందో అది ఆదేశ ప్రత్యయ ప్రకారంగా ఇన్ కవర్గాభ్యం ఉత్తరస్య ప్రత్యయ సకాల సిది సనకస అనే ప్రత్యయ సకాలం కదా. ఆ ప్రత్యయ సకాలానికి ద్విత్వం చేస్తే అయిపోయింది. నేను ద్విత్వం అంటున్నాను, సత్వం చేశాను. ఆదేశ ప్రత్యయ ప్రకారంగా అప్పుడు మూర్ధన సకాలం అయిపోయింది. సన్ ప్రత్యయ యొక్క సకాలం మూర్ధన సకాలం అయిపోతే ఆ శీష అయిపోయింది. ఇప్పుడు సన్ ప్రత్యయ అంతిమంలో ఉంది. ఏ దానికైతే ఆ మొత్తానికి సనాద్యంత ధాతవ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతుని పెట్టేసింది. ధాతుని పెట్టగానే మళ్ళీ ధాతు అధికారానికి వెళ్ళి తెచ్చుకున్నామండి. ఓకే. ద్విత్వం అంటే రెండో వచ్చు ద్విత్వం చేసుకోవాలి. రెండో వచ్చేది ఈ ఇటుక ఈ అది సా హలంతం కలిపి తీసుకున్నాడు. రెండో వచ్చు కింద సాను ఆసిని తయారు చేసి సీని ద్విత్వం చేసుకున్నాం. ఇప్పుడు ప్రథమ ఏకాదశి నీకు ద్విత్వం చేసుకున్నావు, నీ అని ద్విత్వం చేసుకుంటాం కదా. అంటే అక్కడ నాకు కూడా ద్విత్వం చేసుకుంటాం అట. మన ప్రథమ ఏకాదశి ద్వే పోతాను, ప్రథమాసు ద్విత్వం చేసుకోవాలని చెప్పి అప్పుడు ఓన్లీ ఈ తీసుకోవడం లేదు కదా. ఆ ఈతో ఉండేటువంటి
హల్లువర్ణం కూడా అది తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఈకి ముందు హల్లువర్ణం సా ఉంది కాబట్టి దాన్ని కలుపుకునే మాట. అందుకే సి సి అని రిటర్న్ చేసుకున్నాం. సరే మహోదయ. ఓకేనా? అప్పుడు సమస్య సి సి రిటర్న్ ఆ సి సి తర్వాత మహోదయ, ఆత్మీయ పదంలో రూపం తయారైంది. ఇక్కడ జీ ఆస్ ఇస్సు ఇస్సు సా కదండి. ఇస్సు పెట్టొద్దు, ఇస్సు పక్కన తీసేయండి. అదే నాకు అర్థం కాలేదు. అది మేము బై మిస్టేక్ పొరపాటున నేను సాను కలుపుకోవాల్సి పక్క సా కలిపేశాను. ముందు కలుపుకోవాలి మనం. అల్లు అతిహీనం పదం సంయోజన ప్రకారం అనంత సకాలానికి పక్కనే ఈ ఉన్న ఇదే సాల కలిసిపోతుంది, కానీ అక్కడ ముందు కలవదు. ఈ ఎక్కడ కలుస్తుంది? అవును, ఇది ముందు దానికి కలిసింది. సాల కలిసిపోతుందా? హలంత దానికి కలిసింది. కలిసింది కాబట్టి సి అయితే ఉండవచ్చు అంటే సి 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 రిటర్న్ చేసుకున్నాం. సి సి రిటర్న్ చేసుకున్నాం. ఇంకో హలంతం ఉంది కదా మరి. ఎక్కడ ఇంకో కాలం ఎక్కడ ఉంది? ఆసు తర్వాత ఇస్సు ఇస్సు అన్నారు కదా. అది ఇస్సు తీసేయాలి వదిలేసాను. ఇప్పుడు. అది వదిలేసేయాలి. అది పెట్టుకోవద్దు ఇప్పుడు. ఇస్సు వదిలేసి ఇస్సు అది సనిపత్యం ఎలా ఉంది? ఇస్సు కాదు, సనిపత్యం ఎలా ఉంది అలా ఉంది. ఆసు ఈ అంతేనా? ఆసు ఇటుక ఈ, ఆసు ఇటుక ఈ, ఇటుక ఈ అనేది ఉండవచ్చు. ఇటుక ఈ ఉంది కదా, అప్పుడు ఈ ఆసు ఇటుక ఈ ప్లస్ సన్ను ఈ స్థితిలో ఉండవచ్చు. ఏంటి? మొట్టమొదటి ఆ ఉండవచ్చు ఈ కాబట్టి ఈ స హలంతం కాబట్టి ఆసులో సక హలంతం ఈ దీన్ని కలిపేశాను. ఆ సి అయిపోయింది. ఇది మామూలుగా ద్విత్వం చేశాను. ఓకే ఓకే. ద్విత్వం చేసి తర్వాత సక అలాగే ఉంది, ఏం చేయలేదు, అలాగే ఉంది. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అందుకే కింద అదే విధంగా ఇచ్చాడు. ఆ సి హలంత సా హలంత ఈ కలిపేసాం. సి సి ఎలా ఉంది అలాగే ద్విత్వం చేసాము. రెండో అయిపోయాయి కదా. ద్విత్వం అంటే రెండో వచ్చి ద్విత్వం చేయాలి. సి సి వచ్చేసింది. సనక సా అలాగే ఉంది. మొత్తం కలిపి ఆ సి సి సా. ఓకేనా? తర్వాత షట్వం వచ్చింది. ఓకే. దానికి ఆదేశ ప్రత్యయం ప్రకారం సత్వం వచ్చేస్తుంది. ఆ శిష ఈ మొత్తం కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి మళ్ళీ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలంటే మన పూర్వవత్సన అని సూచన చెప్తుంది. సన్ వచ్చిన దానికి ముందు ఆత్మీయపద ధాతు ఉంది కదా, సన్ వచ్చిన తర్వాత కూడా ఆత్మీయపని ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. అందుకే మనకు రూపం తయారవుతుంది ఆ రకంగా. ఆ శీష. ఓకేనా మహోదయ? జీ సోమనాథ్ గారు, ఇక్కడ ఈ సూత్రము పూర్వవత్ సనహ అనేది అని కదండి సూత్రం ఉన్నది. అవును. దీనికి ఆత్మనేపదం అనేది అనువృత్తిగా వస్తుంది. అనువృత్తి వస్తుంది. ఓకే. కానీ ధాతు గురించి ఎక్కడ సూత్రంలో గాని అనువృత్తిలో గాని చెప్పలేదు. ఇప్పుడు సన్ పూర్వ సూత్రాలు చెప్తుంది. సన్ పూర్వవత్ అంటే ఏమిటి? సన్ రావడానికి ధాతు ఏదైతే ఉందో, సన్ అనేది ప్రత్యయం కదా మహోదయ, సన్ ప్రత్యయం కదా. అందుకే సన్ రావడానికి పూర్వ రూపం ఏముంది? ధాతువు ఏదైనా కావచ్చు. ధాతు అది నేను అడుగుతున్నా. అంటే ఫలానా ధాతు అని ఏమి మెన్షన్ చేయటం లేదు. మన ఏ ధాతు అయినా కూడా పూర్వం ఉంటే దానికి ఇలాగ రూపసిద్ధి చేయాలి, ఇలా చేయాలి. అడ్జస్టుడు కదా, అర్థం అవుతుంది. అంతే కదండి? అవునండి. అంటే ఇక్కడ సన్నిధానం ముందు ధాతు అంటే ఏదైనా ఇక్కడ ఫలానా ధాతు అని చెప్పట్లేదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఏదంటే ధాతు పాఠంలో ఆత్మీయపద ధాతు మాత్రమే. ధాతు పాఠంలో ఇచ్చినటువంటి ఆత్మీయపద ధాతు ఏది అది మాత్రమే. ఆత్మీయపద ధాతు మొత్తం వచ్చేస్తాయి, అన్ని ధాతులు వచ్చేస్తాయి. అందుకే అలాగే శీల ధాతుకు సేమ్ ఇదే విధంగా వస్తుంది. షీషాయిషాతే. కాకపోతే ఇక్కడ సమస్య ఉండదు మనకు. దీంట్లో ఈ షీంగ్ ధాతుల్లో ఆది అచ్చు లేదు, కానీ సామాన్య అచ్చే ఉంది కాబట్టి సి ద్విత్వం అయిపోతుంది. ఏమవుతుంది? సి ఇక్కడే ఉంది సామాన్య శంఖంలో శకారము. షి ద్విత్వం అయిపోతుంది. శిష అయిపోతుంది. సత్వం ఆదేశ ప్రత్యేక సత్వం చేసుకుంటాము. మళ్ళీ ఆత్మీయపంలో షప్పు తా తెచ్చుకొని షతే అనే రూపం సిద్ధిస్తుంది. షతే. ఇక్కడ
అభ్యాసంలో ఉన్నటువంటి షకారానికి ప్రక్కన అభ్యాసం నుండి షీ ఉంది కదా, ద్వితీయ షింగ్ ధాతు కదా, షీ ధాతు, షీ ఉంది కదా, ఆ షీలో అభ్యాసం పక్కన షీ ధాతుకు పక్కన సనిపత్తి యొక్క సకారం ఉంటే అక్కడ ద్వితీయ గుణం చేస్తామండి. సార్వధాతుక ఆర్ధధాతుక దగ్గర గుణం చేస్తే ఏ అయిపోతుంది. ఏ అయిపోయిన తర్వాత దాని మధ్యలో ఏముంది, సనిపత్తి ఇటు కూడా వస్తుంది కదా, ఆ ఇటు వచ్చినప్పుడు అచ్చు కాబట్టి ఏ చోయ వాయావ ప్రకారంగా ఐ ఆదేశం అవుతుంది. అప్పుడు ఐ ఆదేశం అయినప్పుడు శీష ఐ వస్తుంది, శీషై అయిపోయింది, ఈ కలిపితే శీష ఈ అయిపోయింది, శీష ఈషా. మళ్ళా శీష ఈష వచ్చిన తర్వాత కొత్త ధాతు ఏర్పడింది కాబట్టి ఆత్మకు తా తెచ్చుకుంటాం, మళ్ళీ షప్ వస్తుంది, ఆత్మ కూడా చేస్తాం, శీష ఈ షతే అనే రూపం కూడా సిద్ధిస్తుందండి. కాబట్టి అది ప్రయత్నించండి, అది సింపుల్ గా ఉంటుంది. కేవలం అక్కడ సింగ ధాతుకు సన్ తెచ్చుకుంటాము, సన్నుకు ముందు ఇట్ ఆగమం వస్తుంది, ఆగమం వచ్చిన తర్వాత మనం ద్విత్వం చేసుకుంటాము, షీ ఇట్ సా. అభ్యాస సంధి పెట్టిన తర్వాత అభ్యాసం పక్కన ఉండే షీ ధాతుకి గుణం చేస్తాము, సార్వధాతుక ఆర్ధధాతుకులు. తర్వాత ఏ అయిపోతుంది, ఏ చోయ వాయావ ప్రకారంగా ఐ చేసుకుంటాము, ఐ చేసిన తర్వాత ఇటుక ఈ యాద కలిసిపోయి శీష ఈష అవుతుంది. పక్కన తా షప్పు శీష ఈషతే కితాత్మ్య పదాలు అంటే ఇదే ప్రకారంగా. కాబట్టి శీష ఈషతే అనే రూపం కూడా ఇదే విధంగా సిద్ధిస్తుంది. అది మీరు ప్రయత్నం చేయండి అందరూ కూడా. కాని పక్షంలో మనం రేపు చెప్పుకుందామండి. ఓకేనా? అస్తు. ఇంకొక సందేహాలు ఉన్నాయండి? ఇక్కడ చూడండి, మీకు ఊరిక చూపిస్తున్నా, రాపిస్తున్నా ఇక్కడ షింగ్ ధాతు. ఓకేనా? దీనికి అనుమతి లోపం చేస్తాము, వెళ్ళిపోతుంది. ఓకేనా? ఆ ఓన్లీ సి ఉంటుంది. సి ఇప్పుడు షీ సన్నుక ఇట్టాగం వస్తుంది, షీ ఇటుక ఈ పెట్టేసరి అయితే సన్ను, ఇటుక ఈ సన్ను అద్వితం చేస్తాం. సంయంగో ప్రకారం షీ ఈ సన్ను. ఓకేనా? ఇప్పుడు పూర్వాభ్యాస ప్రకారం షీకి అభ్యాసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అభ్యాసానికి పక్కన ఉండే షీ ఉంది కదా, దానికి సార్వధాతుక ఆర్ధధాతుక ప్రకారం గుణం చేస్తామండి. అప్పుడు షీకి ఏమవుతుంది, షే అయిపోతుంది. షే ఈ సా, షే ఈ సా. ఇక్కడ ఏ చోయ వాయావ వచ్చేసి ఏం చేస్తుంది, ఐ ఆదేశం చేస్తుంది. ఏం చేస్తుంది, పై తుడిపేస్తున్నాం, ఏ చోయ వాయావ వచ్చేసి ఐ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అభ్యాసం నుండి సి అలాగే ఉంటుంది. అప్పుడు దీనికి షా హలంతము ఏకి ఐ వచ్చేసింది అన్నమాట. ఐ ఈ సా, ఐ ఈ సా వచ్చేసింది అన్నమాట. అప్పుడు సా ఉంటుంది. దీన్ని కలుపుకుంటేనా సా హలంతము ప్లస్ ఐ, ఇక్కడ ఇటుక ఈ సనక సా అలాగే ఉంటుంది. ఇప్పుడు కలిపేసేయండి. సా హలంతంగా ఆ కలుస్తుంది, యా హలంతంగా ఈ కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, శీష ఈ, ఇక్కడ ఇటుక పక్కన ఇటుక ఈ ఉంది కదా, దాని పక్కన సా ఉంటే మూలధన శకారం అయిపోతుంది. ఆదేశ ప్రత్యయ ప్రకారంగా శీష ఈషా వస్తుందండి. ఇక్కడ ఈ రకంగా వచ్చేస్తుంది. దీని తర్వాత ఈ సనాద్యంత ధాతువు ప్రకారం మొత్తం సన ధాతు ఏర్పడింది కాబట్టి ధాతు నేర్పి పెట్టుకుంటాం. మళ్ళీ ఆత్మీయపదంలో షప్పు తా, షప్ కనుమతి షీ ఆ తా హిత ఆత్మీయ పదం అంటే ఏ చేస్తాము. తర్వాత షప్లో సన్లో ఉండే ఆకారము షప్లో ఉండే ఆకారానికి మధ్యన ఆతో గుణ్యతోటి పదరూపం చేస్తే శీష ఈష్ణతే అనే రూపం సిద్ధిస్తుంది. ఇది సింగ్ ధాతు యొక్క రూపం. ఓకేనా? అది కూడా ప్రయత్నం చేయండి. అస్తు. ఇంకెవరికైనా అర్థం కాని ఉంటే మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఈ రకంగా ఈ సూత్రం కూడా ఇక్కడ పూర్వవత్సన రూపం సూత్రం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సూత్రం రేపు చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.
ఓం నమస్తే, జీ. ధన్యవాదాలు ఆచార్య జీ. చేయి పైకి ఎత్తండి ఆండ్రాయిడ్ నమస్తే మహోదయ. జీ, ఎవరు ఓం అడగబోతున్నారు? చేయి పైకి ఎత్తదండి. డౌట్ ఉందా ఎవరికన్నా? ఓకే, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు, సర్వేభ్యో నమః.